334 జర్నలిస్ట్ కాలనీ నిజాంపేటలో ఈ స్థలం ఏదైతే ఆక్రమణలకు గురైందో 334లో 2022 నుండి మేము కలెక్టర్కి, ఎంఆర్ఓకి, తర్వాత హైడ్రాకు ఫిర్యాదు చేసుకుంటూ రావడం జరిగింది. దానిలో భాగంగా కొంత కబ్జాలు కూల్చివేసినా కూడా మళ్ళీ నిర్మాణాలు వచ్చినాయి. మిగిలిన స్థలమైనా కాపాడాలని హైడ్రా కానీ కన్నా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ వీళ్ళు రాసిన వీళ్ళ కృషి వల్ల ఈరోజు ఈ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఫెన్సింగ్ వేయడమే కాకుండా తక్షణమే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా కలెక్టరు దీన్ని ఒక హాస్టల్ కోసం కేటాయించడం జరిగింది. నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పక్కనే కూడా మళ్ళీ ఒక స్కూల్ హాస్టల్ కోసం నిర్మాణం కోసం దాన్ని కూడా అలాట్ చేయబోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారుల కృషి వల్ల, హైడ్రా ఫెన్సింగ్ వల్ల ఏదైతే స్థలాలు కాపాడబడినాయో వాటిని ప్రజా అవసరాలకు కేటాయించడం వల్ల మరొకసారి కబ్జాలకు గురి కాకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు కాపాడడంలో మేము జరిపిన పోరాటం ఈరోజు కార్యరూపం కలిసి ప్రజలకు ఉపయోగానికి వస్తున్నందుకు సంతోషం. దీనికి ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకి కాపాడి ప్రజా అవసరాలు వినియోగిస్తున్న ఇటు రెవెన్యూ అధికారులు కానీ, అటు హైడ్రా కానీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.